ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. రియలీ హ్యాపీ టు బీ ఇక్కడ వైజాగ్లో మా సినిమా రాజాది రాజా ప్రమోషన్స్కి వచ్చాము. ఇక్కడికి రియలీ హ్యాపీ టు బీ హియర్. అండ్ మా అందరినీ మీరు సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, మా సినిమాని ప్రజల వద్దకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి. అండ్ యా, నా ఎక్స్పీరియన్స్ విత్ దిస్ అమేజింగ్ కాస్ట్ ఇంకేమని చెప్పండి. రోహిణి గారు వచ్చేది ఎవరా, ఒక కళ వచ్చింది మా సినిమాకి. భద్రం గారు ఇంకొక కళ, మా పార్వతీశం బావ చిన్న బావ ఇంకో కళ. అండ్ మా యాక్ట్రెస్ విశాఖ చాలా అద్భుతంగా చేసింది. అండ్ వీళ్ళ ముగ్గురు లెజెండరీ యాక్టర్స్ ఉన్నారండి. మంజు భార్గవి మ్యామ్, నరేష్ సార్, సాయి కుమార్ సార్, అవసరాల శ్రీనివాస్ సార్ కూడా ఉన్నారు దీంట్లో. అండ్ ఇట్ వాస్ రియల్ అండ్ అమేజింగ్ యూనో ఎక్స్పీరియన్స్. వీళ్ళందరితోటి స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం అనేది నా సౌభాగ్యం అని కోరుకుంటున్నానండి. అండ్ ఇలా మార్క్ రాబిన్ మ్యూజిక్ ఇచ్చారు. తను మా మ్యూజిక్ డైరెక్టర్. 4 అద్భుతమైన పాటలు తను చేశారని ఈ సినిమాలో. 2 పాటలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, తుష్పిద అండ్ ఊహలే. కార్తిక్, శ్వేతా మోహన్ అండ్ హరిచరణ్, శక్తిశ్రీ గోపాలన్ పాడారు. మీరు అందరు విన్నారా? ట్రైలర్ ఎలా అనిపించింది? నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జూలై 17th మా సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి ఇన్ నియర్ బై థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. మన వైజాగ్, నా వైజాగ్, మనది. మన వైజాగ్లో మా మూవీ ప్రమోషన్కి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. రాజాది రాజా ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా చాలా కొత్తగా చాలా చాలా బాగుంది. ఎప్పుడు మనం చూస్తూనే కొన్ని సినిమాలు, బట్ వాటన్నిటికీ భిన్నంగా ఒక డిఫరెంట్. ఋత్విక్ గారు కొత్త హీరో అయినా కూడా మీకు ఎక్కడ స్క్రీన్లో చూసేటప్పుడు కొత్త అబ్బాయ అని అస్సలు అనిపించదు. డాన్సులు కానీ, ఫైట్లు కానీ, ఎవ్రీథింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే సినిమా మొత్తం ఒక ఎంటర్టైనింగ్ వేలో వెళ్తూ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. జూలై 17th వస్తుంది, అందరూ చూడండి. అండ్ మా క్యూట్ హీరోయిన్ విశాఖ, షీ సో క్యూట్. ఆ అటైర్లో ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. ఒక రాజాది రాజా అంటే ఒక రాణి ఉండాలి కదా, రాణికి తినే పర్ఫెక్ట్ అన్నట్టు చాలా బాగా సూట్ అయింది. చాలా చాలా బాగుంది. అండ్ పార్వతీ సింగ్ గారు, భద్రం గారితో కొన్ని సీన్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, అవి ఇప్పుడు చెప్తే మీరు ఆ థ్రిల్ మిస్ అవుతారు. కాబట్టి సినిమాలో పక్కా చూడండి, నవ్వి చేస్తారు. అండ్ భద్రం గారితో స్పెషల్ సీన్ ఉంది, ఎప్పుడు నేను ఇంతవరకు చేయలేదు. అది ఇది కంటెంట్ ఇచ్చారు. ఇంతవరకు నేను ఎప్పుడు అలాంటి సీన్స్ చేయలేదు అనమాట. ఫస్ట్ టైం భద్రం గారితో చేశాను. భద్రం ఉండడం చాలా తల్లుకుంటే నెట్వర్క్ మీరు వస్తారని తెలియదు చూసారా ఫేస్ లో. నేను వస్తారని తెలిసి భద్రమే కదా, నువ్వు కూడా చాలా యాక్టివ్. అండ్ పార్వతీ సింగ్ గారితో ఒక మంచి కామిక్ సీన్ ఉంటుంది. ఆయన నేను అలా ఆట పట్టించడం చూసి జనాలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ భారతదేశం ద బ్యాక్ అని అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫైనల్గా నిహారిక గారు, నీహా అంటాం మేము. సో నీహా గారు ఋత్విక్ గారి సిస్టర్, ప్రొడ్యూసర్. తమ్ముడు అంటే ఎంత ప్రేమ అనేది ఈమె చూస్తే తెలుసుకోవచ్చండి. ఆయన అఫ్కోర్స్ చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి, సినిమా తీసేయచ్చు అది ఇది అనుకుంటారు. కానీ ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసుకుంటూ ప్రతిదీ చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఈ సినిమాని తను ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని నమ్మి తను ప్రొడ్యూస్ చేసి మనందరి ముందుకి సినిమా తీసుకొస్తున్నారు. సో మీరందరూ కూడా కొత్త హీరోనా పాత హీరోనా అని తేడా లేకుండా వాళ్ళు పడిన కష్టం, వచ్చిన మూవీని చూసి అందరినీ ఆదరించి మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా జూలై 17th చూడండి.